ఆకాశదీపం 6వ భాగం. 5వ భాగంలో అర్చన ఆకస్మికంగా ఒక గిరిజనుణ్ణి ఆదిత్య రూపంలో కలుసుకుని మొత్తం కథ వివరిస్తుంది. ఆమె కోరిక తీరుస్తానని మాటిస్తాడతను. ఇక బాబుని కిడ్నాప్ చేయాలని అందరూ చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. ఉదయం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన పాపారావు రాత్రి 7 దాటాక ఇల్లు చేరుకున్నాడు. వస్తూనే జరాసంద్ కోసం బోలాని పంపాడు. జరాసంద్ యయాతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతను వచ్చేదాకా ముళ్ల మీదున్నట్టు అసహనంగా తన గదిలో సిగరెట్లు ఊదేస్తూ పచార్లు చేస్తున్నాడు పాపారావు. అతని మొహం అప్రసన్నంగా ఉంది. ఎన్నడూ లేని భీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మొహంలో. అరగంట తర్వాత గదిలోకి అడుగుపెట్టాడు. జరాసంద్ పాపారావు మొహం చూసి తెల్లబోయాడు. ఏమిటి అన్నాడు ప్రశ్నార్థకంగా చూస్తూ. ఈ అర్చన మన కొంప ముంచేలా ఉంది. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే అన్నాడు పాపారావు. కూర్చుని సావకాశంగా కాస్త అర్థమయ్యేలా చెప్పండి తను కూర్చుంటూ అన్నాడు జరాసంద్. ఆకాశదీపం వెలుగుతోంది గమనించారా? సోఫాలో కూలబడుతూ అన్నాడు పాపారావు. ఏమిటి, అతన్ని పోలీసులు కాల్చేశారన్నారు? అబద్ధం, అతను దుఃఖలా ఉన్నాడు. ఒకవేళ తనకి రక్షణ కోసం ఆ అర్చన గారే ఆ దీపాన్ని వెలిగించుకున్నారేమో ఏదో ఆలోచిస్తూ అన్నాడు జరాసంద్. లేదు, ఆదిత్య ఈ సాయంత్రం అర్చన దగ్గరికెళ్ళి మాట్లాడట. పరిసరాల్లో గొర్రెలు కాచుకుంటున్న ఓ కుర్రాడు చెప్పాడు. అనుమానం వేసి అప్పుడు చూశాం ఆకాశదీపాన్ని చెమట తుడుచుకుంటూ అన్నాడు పాపారావు. ఆదిత్యని ఎవరూ చూడలేదన్నారుగా, ఆ కుర్రాడు ఎలా గుర్తించాడు? వినికిడిని బట్టి ఊహించుంటాడు. అయితే మనకొచ్చిన నష్టం ఏమిటి? చాలా ఉంది. దశాబ్దాల నుంచి నేను ఈ ప్రాంతాల్లోని అడవి సంపదని సొమ్ము చేసుకుంటున్నాను. దాంట్లో చాలామందికి వాటాలిచ్చిన చాలా డబ్బు దాచుకున్నాను. ఎవరికి ఈ ప్రాంతాలకు వచ్చి చెక్ చేయటానికి దమ్ముల్లేవు. కానీ ఇప్పుడు ఏమైంది? ఎవరైనా వస్తున్నారా? హడలిపోతున్నాడు జరాసంద్. అవును, ఓ సిబిఐ అధికారి వస్తున్నట. కారణం, ఇక్కడి నుంచి ఎవరో వాళ్ళకి మన గురించిన సమాచారం అందించారట అన్నాడు పాపారావు. జరాసంద్ మొహం వెలవెలపోయింది. పాపారావు గారు, నా ఉద్యోగం వణుకుతున్న స్వరంతో అన్నాడు. అతనికి చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకుంటూ, జరాసంద్, అది కాదు, ఏనాడు లేంది మన ఊరికి సిబిఐ వాళ్ళు వస్తున్నారంటే మన మీద, మనం చేసే బిజినెస్ మీద ఎవరికన్నో పడింది. కాబట్టి మన పునాదులు కదులుతాయి. ముందు వాటిని కాపాడుకోవడానికి మార్గం వెతకాలి. నీ ఉద్యోగం గురించి కాదు అన్నాడు కాస్త గంభీరంగా. మీకేమండి, ఎన్నైనా చెప్తారు. మీరు మీలా నాకు వెనకాల లక్షలు మూలగడం లేదు. ఈ ఉద్యోగమే ఆధారం. మీలాంటి వాళ్ళు కొంప ముంచితే నా ఉద్యోగాన్ని పోతుంది రుసరుసలాడాడు జరాసంద్. ఇదిగో, మీ ఉద్యోగం పోతే ఆదుకోవడానికి మేము ఉన్నాం, సరేనా? సరే, ఇంతకీ విషయం చెప్పలేదు. మన సంగతి ఇక్కడి నుంచే ఎవరు అందించారని నా అనుమానం. క్షణం ఆగాడు పాపారావు. ఆ అర్చన మీద ఆదుర్దాగా అడిగాడతను. అవును, ఆమె మన ప్రత్యర్థుల మనిషిని నా అనుమానం. యయాతి ఇంట్లో చేరి నా రహస్యాలన్నీ సేకరించి చల్లగా అన్ని విషయాలు పంపుతోందని నా నమ్మకం అన్నాడు పాపారావు. అమాయకంగా ఉంటుందావిడ. అదీగాక ఎక్కడో గుట్ట మీద ఉంటుంది. అదే అసలు రహస్యం. అక్కడైతే ఎవరితో మంతనాలు జరిపినా బయట వాళ్ళకి తెలియదు. అయితే ఏం చేద్దాం దిగులుగా అన్నాడు జరాసంద్. ముందా అర్చనని మన గుప్పిట్లో ఉంచుకోవాలి. ఎలా? నీ భార్య ఏదో చేస్తుందని, 3 నిమిషాల్లో అర్చన కొడుకుని తెచ్చి నాకు అప్పగిస్తుందని గొప్పలు చెప్పావు. ఏది, రోజులు గడుస్తున్నాయి కానీ పనవటం లేదు. వాడిని తెస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్లే అన్నాడు పాపారావు. ఓకే, 3 రోజుల్లో బాబుని మీకు అప్పగించే బాధ్యత నాది శపథం చేశాడతను. రాత్రి 11 గంటలైంది. వెన్నెల్లో అడవి, గుట్ట మీద ఇల్లు అందాల్ని విరజిమ్ముతున్నాయి. ఇంటిలో అర్చన చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోతోంది. అయితే అలవాటుకి విరుద్ధంగా పిల్లలు నిద్రపోలేదు. అర్చన నిద్రపోవటం కోసం ఎదురు చూసి ఆమె బాగా నిద్రపోయిందన్న నమ్మకం కుదిరాక ఒకరికొకరు సైగలు చేసుకుని లేచారు. లాంతర్ గుడ్డిగా వెలుగుతోందో మూల. ఓసారి నిద్రపోతున్న తల్లిని చూసి లాంతర్ తీసుకుని మూలగా ఉన్న గదిలోకి వెళ్ళారు. బాబు బుజ్జివాడిని అనుసరించాడు. అక్కడ మాట్లాడుకుంటే ఎంత బిగ్గరగా మాట్లాడినా అర్చనకు వినిపించదు. లాంతరొత్తి కాస్త పెంచాడు బాబు. యాదయ్య యయాతి దెయ్యమయ్యాడని చెప్పిన దగ్గర నుంచి వాళ్ల మనసంతా దెయ్యాల మీదే ఉంది. వాళ్ళిద్దరికీ యయాతి దెయ్యాన్ని చూడాలని ఎంతగానో అనిపించింది. దెయ్యాల గురించి తల్లిని అడగబోతే అర్చన విసుక్కుంది. అందుకే ఆమె నిద్రపోయాక ఈ గదిలో ఆ విషయాలన్నీ చర్చించుకుందామని నిర్ణయించుకొని అనుకున్న ప్రకారం ఆ గదిలోకి చేరుకున్నారు. బాబు,
చచ్చిపోయిన వాళ్ళంతా దయ్యాలవుతారా అన్నాడు బుజ్జి. "ఉహుం, కోరికలున్నవారు మాత్రమే దయ్యాలవుతారు. అలా అని చందమామలో రాశారు, మా అమ్మ చదివి చెప్పింది" అన్నాడు బాబు. "అయితే మా పిన్ని కూడా దయ్యమై ఉంటుంది" భయంగా అన్నాడు బుజ్జి. "ఏం, మీ పిన్నికి తీరని కోరికలున్నాయా?" "ఆ, మా చెల్లాయికి మంచి సంబంధం చూసి గొప్పగా పెళ్లి చేయాలని ఎప్పుడు అంటుండేది. మరది తీరకుండానే చచ్చిపోయిందిగా." నిజమే, ఆలోచనలో పడ్డాడు బాబు. ఇద్దరి మనసుల్లోనూ దెయ్యాలు రకరకాల రూపాల్లో చిందులు వేస్తున్నాయి. "ఇప్పుడు మనం రాజాగారి బంగళాలోకి వెళ్తే తాతయ్య దెయ్యాన్ని చూడొచ్చు" అన్నాడు బాబు ఏదో ఆలోచిస్తూ. "అవును, కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే దారిలో మా పిన్ని దెయ్యం కనిపిస్తే?" బుజ్జి కళ్ళల్లో భయం తొంగి చూసింది. ఆంజనేయ స్వామిని తలుచుకో, దెయ్యాలకు ఆంజనేయ స్వామి అంటే చాలా భయం" సలహా ఇచ్చాడు బాబు ఇదివరకట్లాగే. "మళ్ళీ మనం తెల్లారలోగా తిరిగి ఇక్కడికి వచ్చేయగలమా?" "ఆ, తొందరగా నడిచి దెయ్యాన్ని చూసొచ్చేద్దాం" తేలిగ్గా చెప్పేశాడు బాబు. "అయితే పద" అన్న బుజ్జికి మరేదో అనుమానం వచ్చి క్షణం ఆగాడు. "మళ్ళీ ఏమిటి?" అన్నాడు బాబు. "టార్చ్ లైట్ ఉంది కదూ?" "ఉంది, వెన్నెలుందిగా, ఇంకా టార్చ్ లైట్ ఎందుకు?" "అందుకు కాదు, దారిలో ఏ పులైనా ఎదురైందనుకో, టార్చ్ లైట్ దాని మొహం మీద వేస్తే పారిపోతుంది." "అయితే తీసుకెళ్దాం" అన్నాడు బాబు. ఇద్దరూ మళ్ళీ హాల్లోకి వచ్చి లాంతరు యథాస్థానంలో పెట్టేసి కిటికీలోని టార్చ్ లైట్ తీసుకున్నారు. ఓసారి అర్చన కేసి చూసి చప్పుడు కాకుండా యువతలకొచ్చేసి వీధి తలుపు జాగ్రత్తగా తీసి ఇద్దరూ బయటకొచ్చి తలుపు దగ్గరగా లాగారు. ఒక్కసారి ఈదురుగాలి రివ్వున కొట్టింది. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని సన్నని కాలిబాటలో వరుసక్రమం లేని మెట్లమీంచి మెల్లగా దిగసాగారు. వెన్నెల మిడిసిపడుతోంది. ఆకాశదీపం గాలికి అటూ ఇటూ ఊగుతోంది. కుందేళ్లు, ముంగీసలు విచ్చలవిడిగా పెరిగిన పొదల్లోంచి తొంగి చూస్తున్నాయి. ఎవరో నడుస్తున్న అలికిడి విని చెట్ల మీద పక్షులకు కూడా ఆ సమయంలో ఆ పిల్లలు అటుగా రావడం ఆశ్చర్యంగా ఉందేమో. రెక్కలు టపటపా కొట్టుకుంటూ గుబురు కొమ్మల్లోంచి వింతగా పరికిస్తున్నాయి. ఓ నాగరాజు జరజర మెట్ల మీదుగా పాకి పక్కనున్న కలువలో దూరబోయింది. అప్పుడే ఓ ముంగీస ఎక్కడ్నుంచొచ్చిందో దానిమీద పడింది. రెంటి మధ్య భయంకర పోరాటం జరిగింది. అది చూసిన బాబు మొహం అదోలా అయిపోయింది. క్షణం ఆగాడు. "ఏమిటి?" అన్నట్లు చూశాడు బుజ్జి. "పర్వాలేదు, పక్క నుంచి వెళ్దాంరా" అంటూ బాబు చేయి పట్టుకొని ఓ పక్క నుంచి గబగబా తీసుకెళ్లాడు బుజ్జి. పామును చూసి తను భయపడ్డందుకు చిన్నతనంగా అనిపించింది బాబుకి. "నాకు దెయ్యాలంటే భయం లేదు, పాములంటే మాత్రం కాస్త భయం" అన్నాడు. "అవును, పట్నాల్లో పాములుండవుగా, అందుకే నీకు భయం. అయినా అవి మనల్నేం చెయ్యవు. వాటి జోలికి వెళ్ళకపోతే నేను చాలాసార్లు చూశాను ఇలాంటి పాముల్ని" అన్నాడు బుజ్జి. అలా కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా నడవసాగారు. చలిగాలి విపరీతంగా ఉండడం చేత చేతులు వదిలి ఎడమ భుజం మీద కుడి చెయ్యి, కుడి భుజం మీద ఎడం చెయ్యి వేసుకున్నారు. ఎవరివి వారు. కాస్త చలి తగ్గినట్లయింది. "చెప్పులు వేసుకొస్తే బావుండేది" కాల్లో గుచ్చుకున్న పల్లేరుకాయని తీస్తూ అన్నాడు బాబు. "వచ్చేశాంలే పద" వాడికి ధైర్యం చెప్తూ అన్నాడు బుజ్జి. మరి కాసేపటికల్లా కిందికొచ్చేశారిద్దరు. మళ్ళీ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మునుపు వెళ్ళినట్లు అడ్డదారంట నడిచి రాజాగారి బంగళా దగ్గరికి వెళ్ళారు. అంతటా నిర్మానుష్యంగా ఉంది. "లోపలికెళ్ళటం ఎలా?" "కోట గోడల్లాంటి గోడల్ని చూస్తూ" అన్నాడు బాబు. "అవును, ఎలా?" బిక్కమొహం వేశాడు బుజ్జి కూడా. "బ్రహ్మాండమైన గేటు పైభాగాల్లో కత్తుల్లాంటి మొనలున్నాయి. బహుశా శత్రువులు రాకుండా అలా చేయించుకున్నారేమో. అది ఎక్కి దాని ద్వారా లోపలికెళ్ళడం అసంభవం." ఇద్దరిలోనూ నిరాశ తొంగి చూసింది. "బుజ్జి, అదిగో దెయ్యం" హఠాత్తుగా అన్నాడు బాబు. గబాల్న వాడు చూపించిన వైపుకి చూశాడు బుజ్జి. నిండా ముసుగుతో ఎవరో ఓ వ్యక్తి గబగబా గేటుకేసొస్తున్నాడు. "ఛ, అది దెయ్యం కాదు, ఎవరో మనిషే, ముసుగేసుకున్నారు" వాడి చేతిని పట్టి పొదచాటుకి లాగుతూ అన్నాడు బుజ్జి. "ఇక్కడికెందుకొచ్చాడు?" "మనలాగే దెయ్యాన్ని చూడ్డానికేమో." "మరెలా?" "ష్, ఉండు, నేను చెప్తాను" అని పక్కగా వెళ్ళి 4 రాళ్ళు తెచ్చాడు. వాడు బాబు చెవిలో ఏదో చెప్పాడు. ముసుగు మనిషి గేటు తాళం తీసి తలుపు కాస్త తీశాడు. అప్పుడే ఓ రాయి అతనికి కాస్త వెనగ్గా పడేలా విసిరాడు బుజ్జి. తుళ్ళిపడ్డ అతను "ఎవరో?" అన్నాడు అరిచినట్లు. బుజ్జి మళ్ళీ మిగిలిన రాళ్ళు ఒకటొకటిగా విసిరాడు. ముసుగు మనిషికి పిచ్చి కోపం వచ్చింది. తిట్టుకుంటూ అటు నడిచాడు. అదే సమయం అన్నట్లు బాబు చెయ్యి పట్టుకొని తెరిచి ఉన్న గేట్లోంచి లోపలికి పరిగెత్తాడు వాడు. కాస్త అవతలగా ఉన్న ఎండుటాకుల దగ్గర వెదికి మళ్ళీ గొణుక్కుంటూ లోపలికొచ్చి గేటు మూసి యథాప్రకారంగా లాక్ చేసేశాడు. ఆపై మర్రి మొదట్లో దాగినట్లున్న స్విచ్చు 3 సార్లు నొక్కాడు. గేటు పక్కగా ఉన్న పెద్ద పొదలో దాక్కున్న పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ముసుగు మనిషి ఓసారి పరిసరాలు పరికించి ఏదో గొణుక్కుంటూ
రాజాగారి భవంతికేసి నడిచాడు. వాడు వెళ్ళిపోయాడు రహస్యంగా అన్నాడు బాబు. పద మనం కూడా వెళ్దాం అన్నాడు బుజ్జి. వాడు చూస్తే చూడ్డు, ఇలా పొదల మాటన దాక్కుంటేనే వెళ్దాం అన్నాడు వాడు. ఇద్దరు పిల్లుల్లా బిల్డింగ్ కేసి అడుగులు వేయసాగారు. వెన్నెల్లో రాజభవనం అందంగా హుందాగా కనిపిస్తోంది. ఒక్క దెయ్యము కనిపించదేం? ఆశగా చుట్టూ చూస్తున్న బాబు బుజ్జిని మెల్లగా అడిగాడు. ష్, అటు చూడు, వాడి చెయ్యి పట్టి వెనక్కి లాగుతూ అన్నాడు బుజ్జి. వాడు అటు చూశాడు. వాడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ముసుగుతో లోపలికి ప్రవేశించిన వ్యక్తి ముసుగు తీసేశాడు. అతను పాపారావుగా గుర్తించిన పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు. బాబు ఏదో మాట్లాడబోతుంటే వద్దన్నట్లు సైగ చేశాడు బుజ్జి. ఇద్దరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు చెట్ల మాటు నుంచి. పాపారావు తలుపు తట్టాడు. తలుపు తెరుచుకొని ఓ వ్యక్తి బయటికొచ్చాడు. కుర్రాన్ని తీసుకొచ్చారా? ఆతృతగా అడిగాడు పాపారావు. లేదు, ఆదిత్య వచ్చేశాడు మెల్లగా అన్నాడు పాపారావు. అయితే ఏం చేద్దాం? ప్రస్తుతం కుర్రాడి సంగతి వదిలేసి అర్చన సంగతి చూద్దాం. ఆమె ఈ మధ్య ఊళ్ళోకి తరచూ వస్తోంది. ఈసారి వచ్చినప్పుడు తల్లి కొడుకులు ఇద్దరినీ లాక్కొద్దాం. అదే చెయ్యాలి. బాస్ మండిపడుతున్నాడు. ఒక్క పసివాణ్ణి తీసుకురావడానికి ఇన్నాళ్ళ అని మెల్లగా అన్నాడు ఆ వ్యక్తి. పాపారావు మెల్లగా ఏదో అన్నాడు, కానీ అది పిల్లలకి వినిపించలేదు. మరి కాసేపు ఏదో రహస్యంగా మాట్లాడుకొని పాపారావు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరి మొహాల్లో విపరీతమైన భయం తొంగి చూసింది. బుజ్జి, నా కోసం వీళ్ళు గాలిస్తున్నారు. అమ్మ చెప్పింది నిజమే. ఏదో గుర్తు చేసుకుంటూ అన్నాడు బాబు. అవునన్నట్లు తలపంకించాడు వాడు. మరేం చేద్దాం? లోపలికెళ్తే మనల్ని పట్టుకుంటారేమో. నిజమే, తిరిగి వెళ్ళిపోదామా? మరి దెయ్యాలో మళ్ళీ ఓసారి ఎప్పుడైనా వద్దాం. అమ్మో, ఈసారి అమ్మ అస్సలు రానేదు. ఓ పంచేద్దాం. ఆ పాపారావు అంకుల్ వెళ్ళిపోగానే లోపలికెళ్దాం అన్నాడు బాబు. మరింకో అతను ఉన్నాడుగా, అతని కంటపడకుండా జాగ్రత్తగా వెళ్దాం. సరే. బుజ్జి ఈసారి గుమ్మంలోకి చూశాడు. అప్పుడే తలుపులు తెరుచుకున్నాయి. మరింత ఒదిగి నిల్చున్నారిద్దరు. పాపారావు చకచక గేట్ కేసి నడిచాడు. అతనితో పాటు తలుపు తీసిన వ్యక్తి కూడా తలుపు దగ్గరగా లాగి అతన్ని అనుసరించాడు. పిల్లల ముఖాల్లోకి కళ్ళొచ్చింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. రహస్యంగా అన్నాడు బాబు. అవును, ఇప్పుడు లోపలికెళ్దామా? తను రహస్యంగానే అడిగాడు బుజ్జి. పద. ఇద్దరూ చేతులు పట్టుకొని చప్పుడు కాకుండా వరండాలోకొచ్చి మెల్లగా తలుపులు తీసుకుని లోపలికొచ్చి మళ్ళీ దగ్గరగా వేసేశారు. అదో పెద్ద హాలు. లైట్ల మూలంగా పట్టపగల్లా ఉంది. రెండు వైపులా అందమైన మెట్లు. మెట్ల మీద ఎర్రని వెల్వెట్ కార్పెట్. మెట్లకెదురుగా పైన ఎనుబోతుల తలలు అలంకరణగా ఉన్నాయి. అవి బొమ్మలైన నిజమైన ఎనుబోతుల్లా భయంకరంగా ఉన్నాయి. హాలు మొత్తం భారీ ఎత్తున తీసే సినిమాలోని అతి ఖరీదైన సెట్టులా ఉంది. అబ్బా, ఎంత బాగుందో! అచ్చం సినిమాలోలా ఉంది అన్నాడు బాబు. ష్ అన్నాడు బుజ్జి. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. చీకటిగా ఉంటేనే దెయ్యాలుంటాయి. మేడ మీద చీకటిగా ఉందేమో, వెళ్దామా అన్నాడు బాబు బుజ్జి చెవిలో. వాడు సరే అన్నట్లు తలూపాడు. ఇద్దరూ మెల్లగా మేడమెట్లెక్కసాగారు. ఎదురుగా ఉన్న ఎనుబోతు బొమ్మ ఉరిమి చూసినట్లయింది ఇద్దరికీ. అందుకే దానికేసి చూడకుండా మేడెక్కసాగారు. అక్కడంతా పెద్దగా వెలుగు లేదు. మేడ మీద పెద్ద హాలుంది. హాల్లో మసక వెలుగు కనిపిస్తోంది. అక్కడెవరూ లేరు. కానీ ఓ పక్కగా ఉన్న గదిలోంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడెవరో ఉన్నట్టున్నారు భయంగా అన్నాడు బుజ్జి. దెయ్యమా? చూద్దామా? పిల్లుల్లా గది దగ్గరికి వచ్చారిద్దరు. గది తలుపు ఓరగా వేసుంది. లోపల లైటు డిమ్ముగా ఉంది. బాబు తలుపు మధ్య నుంచి తొంగి చూశాడు. ఇద్దరు వ్యక్తులు సోఫాలో కూర్చుని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్ని బట్టి ఒకతని పేరు డేవిడ్ అని, మరొకతడి పేరు రాఖా అని అర్థమైంది పిల్లలకి. వాళ్ళు దెయ్యాలు కాదని కూడా గ్రహించారు. వాళ్ళిద్దరికీ నీరసం వచ్చేసింది. తిరిగి బయటికి వెళ్ళిపోదామనుకుంటుండగానే డేవిడ్, రాఖా అన్న వ్యక్తులు కాస్త బిగ్గరగా మాట్లాడుకోసాగారు. వాళ్ల మాటల్లో అర్చన పేరు వినిపించడంతో పిల్లలు కుతూహలంగా చూశారు. నువ్వు సరిగ్గా విన్నావా అన్నాడు రాఖా కాస్త బిగ్గరగా. వినకపోవడం ఏమిటి రాఖా? అతను స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్తేను. దీనికంతటికీ కారకురాలు ఆ అర్చన అని నా అనుమానం అన్నాడు డేవిడ్. నాకు అదే అనుమానం, కానీ పాపారావు ఏవో హరికథలు చెప్తున్నాడు. ఇంకతని వల్ల పనవదు. నువ్వే రంగంలోకి దిగు. చెప్పు, ఆ ఆఫీసర్ ఎవరో తెలుసుకుని ఫినిష్ చేసేయనా? కాదు, ముందు ఆ అర్చన పుట్టు పూర్వోత్తరాలన్నీ సేకరించు. ఎందుకు? ఆమె ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి మనకన్నీ ఇక్కట్లే. ఇప్పుడే సరుకులు గిడ్డంగికి చేరకపోవడానికి కారణం కూడా ఆమె అని నా నమ్మకం అన్నాడు రాకా. అంటే పోలీసుల మనిషిని నా అనుమానం. తుళ్ళిపడ్డాడు డేవిడ్. అవును డేవిడ్, ఇన్నాళ్ళు ఆమె గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. పంతులు చెప్పిందంతా నిజమేనని నమ్మాను. తర్వాత ఆదిత్య కోసం ఏవో సమాచారాలు సేకరించే మనిషి అనుకున్నాను. కానీ అవేమీ కాదని
ఆమె ప్రభుత్వం పంపిన సిఐడి ఆఫీసర్ అని నాకు నమ్మకం ఏర్పడింది. ముందు ఆమె పూర్వాపరాలు తెలుసుకో. నిజంగా ఆమె చెప్పినట్టు అనాథైతే సరే సరి, కాక పోలీసుల మనిషి అనుకో, భూస్థాపితం చేసేద్దాం గంభీరంగా అన్నాడు రాక. ఓకే, రేపు పొద్దునే మన స్థావరాలన్నింటికీ ఫోన్స్ చేస్తాను. 24 గంటల్లో ఆవిడ జీవిత చరిత్ర నీ ముందుంచుతాను అన్నాడు డేవిడ్. వెరీ గుడ్, ఇంక నువ్వెళ్ళు. ఇప్పుడైనా సరే ఎలాగైనా ఆ అర్చన కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆవిడే మన కాళ్ళ దగ్గరికి పరిగెట్టుకొస్తుంది. ఆ ప్రయత్నం కూడా మానకు. తప్పకుండా నువ్వే చూస్తావుగా నవ్వి లేచాడు డేవిడ్. అతను వస్తున్నాడని గ్రహించిన పిల్లలిద్దరూ గబాల్నా పక్కకు తప్పుకొని ఓ సోఫా వెనక దాగారు. అతను వెళ్ళిపోయాడు కిందికి. పిల్లల మొహాలు వాడిపోయాయి. నీరసం, అలసట, నిద్ర వాళ్ళని పూర్తిగా లోబర్చుకున్నాయి. అతి ప్రయాసగా మరోవైపున గది దగ్గరికెళ్ళి బయట ఉన్న గొళ్ళెం తీసి చూశారు. ఆ గది రోజు ఉపయోగించేలా లేదు. అక్కడ ఖాళీ బ్రాందీ సీసాలు, ఏవో డబ్బాలు, పెట్టెలు ఉన్నాయి. సన్నని బెడ్లైట్ మాత్రం వెలుగుతోంది. బహుశా ఎలుకలు, గబ్బిలాలు చేరకుండా ఉండడం కోసం ఉంచారేమో ఆ లైటు. ఇద్దరూ గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నారు. పెట్టెల వెనగ్గా చేరి అలా కటిక నేల మీదే పడుకుని మరుక్షణం నిద్రలోకి జారిపోయారు. మామూలు వేళ కన్నా ఓ గంట ముందే మెలకు వచ్చింది అర్చనకి. లేస్తూనే పిల్లల మంచం కేసి చూసింది. అది ఖాళీగా వెక్కిరించింది. బాబూ అంది గట్టిగా లేచి. బాత్రూంకి వెళ్ళారేమో అని. కానీ జవాబు రాకపోవడంతో కంగారుగా ఇల్లంతా కలియ తిరిగింది. పిల్లలు కనిపించలేదు. అక్కడుంటేగా కనిపించడానికి. వీధి తలుపు లోపల గడియ తీసి ఉండడం గమనించి బయటికొచ్చి పరిసరాలు, కోనేటి దగ్గర అంతా వెతికింది. పిల్లలు కనిపించకపోవడంతో ఆమెకు వెన్నులోంచి వణుకు బయలుదేరింది. దుఃఖంతో నిండిన గొంతుతో ఇద్దరినీ ఎలుగెత్తి పిలిచింది. ఆమె కేకలు ప్రతిధ్వనించి మళ్లీ వినిపించాయి. ఆమె కళ్ల ముందు మేనక, పాపారావు మెదిలారు. ఇది ఖచ్చితంగా వాళ్ల పనే అనిపించింది. ఈ అనుమానం రాగానే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంతో పెదవులు వణికాయి. ఉన్న పాటున కిందికి దిగి మేనక ఇంటి తలుపు తట్టింది. కాఫీ తాగుతున్న మేనక తలుపు తీసి ఎదురుగా అర్చనను చూసి క్షణం తెల్లబోయి ఆపై ఆప్యాయంగా ఆహ్వానించింది. బాబేడి? ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే సీరియస్గా అడిగింది అర్చన. బాబా? బిత్తరపోయింది మేనక ఆమె అడిగిన తీరుకి. అవును, బాబేడి? ఎక్కడ దాచావు? బాబుని నేను దాచడం ఏమిటక్కా? నటించకు మేనక. బాబుని నువ్వు కిడ్నాప్ చేయించావు, ఆ సంగతి నాకు తెలుసు అరిచింది అర్చన. మేనక మొహం వెలవెలబోయింది. ఏదో అనబోయేంతలో గుడ్ మార్నింగ్ మేడం, బాబు ఇక్కడికి వస్తానని చెప్పాడా అంటూ వచ్చాడు జరాసన్. అర్చనకి ఆవేశం, దుఃఖం నేనంటే నేనని పోటీపడి ఉరుకుతున్నాయి. ఆవేశపడకుండా కూర్చుని మెల్లగా చెప్పండి అర్చన గారు, బాబు ఇంట్లో లేడా? ఆహా, ఏం నటిస్తున్నారు జరాసన్ గారు? పాపారావు ఆడమన్నట్టల్లా ఆడుతున్నారని, అతను చేసే దారుణాలన్నింటికీ మీరు వంత పాడడం కాక ఆ దారుణాల్లో మీరు పాలు పంచుకుంటున్నారని నాకు తెలుసు. కానీ నేను ఇంత జాగ్రత్తగా ఉన్న బాబుని ఎలా ఎత్తుకుపోయారో మాత్రం తెలియడం లేదు. అయినా ఆ పసివాడు మీకేం అపకారం చేశాడు? భర్త పోయిన నేను నా ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకుని బతుకుతున్నానని తెలిసే ఎందుకు ఇంత దారుణం చేశారు? ఆ పాపారావు మీకెంత డబ్బిస్తానన్నాడు? అంత డబ్బు నేనిస్తాను. దయచేసి నా బాబుని నాకు ఇచ్చేయండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఆవేశం దుఃఖంలోకి మారి 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని బావురు మందామే. మేనక ఆమె దగ్గరగా వచ్చి పొదువు పట్టుకుని కూర్చోబెట్టింది. కళ్ళు తుడిచింది చనువుగా. ఈ సేవలు కాదు నాకు కావాల్సింది, నా బాబు. తనను తాను కంట్రోల్ చేసుకున్న అర్చన గబాల్న లేచింది. నిజంగా నాకేం తెలీదక్కా అంది మేనక. తెలీదు? నువ్వు పాపారావుకి చేశావుగా, ప్రామిస్ చేశావుగా నా కొడుకుని అతనికి చెప్తానని సూటిగా చూస్తూ అంది అర్చన. చేశాను, కానీ తడబడిందామే. మరింత మండిపడింది అర్చన. చూడు మేనక, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. అవసరమైతే పచ్చి నెత్తురు తాగడానికి కూడా జంకను. మా మాట కూడా కాస్త వినండి అర్చన గారు, కాస్త విసుగ్గా అన్నాడు జరాసన్. వినను, నా బాబు నాకు కావాలి. సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నా బాబు, వాడి ఫ్రెండ్ బుజ్జి క్షేమంగా నా ముందుండాలి. లేకపోతే నేను మనిషిని కాను అంటూ బయటికెళ్ళిపోయిందామె. మొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు. 10 నిమిషాల్లో తలుపులకి తాళం వేసి పాపారావు ఇంటికి పరిగెత్తారు. పూర్తిగా తెల్లవారి వెంటిలేటర్ అద్దంలోంచి సూర్యకిరణాలు వాళ్ల మీద పడేదాకా మెలకువ రాలేదు బాబు బుజ్జీలకి. మెలకువ వచ్చాక అయోమయంలో ఉన్నట్లుండి క్రమేపీ రాత్రి జరిగింది గుర్తొచ్చి గబాల లేచి కూర్చున్నారు. బాగా వెలుతురొచ్చేసింది బుజ్జి, ఇప్పుడెలా? బిక్కమొహం వేశాడు బాబు. అవును, మెలకువ రాలేదు. అమ్మ మన కోసం ఎంత కంగారు పడుతోందో అన్నాడు బుజ్జి. ఇద్దరికీ దుఃఖం వచ్చేసింది.
ఎంత కష్టపడి వచ్చినా దెయ్యం కనిపించలేదు. గొణిగాడు బాబు. ఇంకా దెయ్యాల సంగతి మర్చిపోయి ఇక్కడి నుంచి బయటపడే దారి చూడాలి అన్నాడు బుజ్జి. అదే మంచిదనిపిస్తుంది నాకు కూడా. బయట ఎవరూ లేకపోతే మెల్లగా కిందికి దిగి పారిపోదామనుకున్నారిద్దరూ. బాబు తలుపు సందుల్లోంచి తొంగి చూశాడు. ఎవరూ ఉన్నట్లు లేరు. ఆ మాటే బుజ్జికి చెప్పాడు. మనల్ని ఎవరైనా చూస్తే అన్నాడు వాడు. చూడకుండా వెళ్దాం. సరే పద. ఇద్దరూ తలుపులు తీసుకుని బయటికి రాబోతుండగా ఎవరో వస్తున్నట్లు అలికిడై మళ్ళీ గబాల లోపలికెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు గది బయట ఉన్న హాల్లో కూర్చొని ఏదో చర్చించుకుంటున్నారు. పిల్లలిద్దరికీ నీరసం వచ్చేసింది. ఆకలితో కడుపులో పేగులు అరుస్తున్నాయి. నిస్సహాయంగా కూలబడిపోయారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారా? వాళ్ళు వెళ్ళగానే ఎలా పారిపోదామా అని ఆలోచిస్తూ చాలాసేపు గడిపారు. గంటలు గడిచినా హాల్లోని వాళ్ళు కదిలే సూచన కనిపించడం లేదు. భోజనం కూడా అక్కడికే తెప్పించుకుని తిన్నారు. సాయంత్రం 4 గంటల దాకా ఏవేవో మాట్లాడుకొని ఆపై మెల్లగా లేచారు. గదిలోంచి వాళ్ళ మాటల్ని వింటున్న పిల్లలిద్దరికీ వాళ్ళు చాలా దుర్మార్గులని అర్థమైంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఇద్దరూ లేచారు. ఆకలితో కళ్ళు తిరిగిపోతున్నాయి. దుఃఖం వచ్చేస్తోంది. మనం రాకుండా ఉంటే బావుండేది దీనంగా అన్నాడు బాబు. అవునన్నట్లు తల ఊపాడు. వాడు కింద ఎవరైనా ఉంటే ఎలాగా అన్న అనుమానంతో రాత్రి చీకటి పడ్డాక పారిపోదామని నిర్ణయించుకున్నారు. అతి భారంగా కొంత టైం గడిచింది. నలుమూలల చీకట్లు ఆవరించాయని గ్రహించాక ఇద్దరూ మళ్ళీ లేచారు. తలుపులు తీసుకుని హాల్లోకొచ్చారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. బుజ్జి, ఆకలేస్తోంది జాలిగా అన్నాడు బాబు. నాకు వేస్తోంది, కానీ ఏం చేస్తాం? అన్నం పెట్టే ఆ అమ్మ వదిలేసి వచ్చాం. అమ్మ పెట్టే అన్నం తినేదాకా ఇంతే నిరాశగా అన్నాడు వాడు. పోనీ ఓ పనిచేస్తే ఏమిటి? ఇందాక వాళ్ళు ఇక్కడే అన్నం తిన్నట్లున్నారు కదూ? అలాగే అనిపించింది వాళ్ళ మాటలు వింటే. అంటే ఇక్కడెక్కడో వంట చేస్తున్నారన్నమాట. మనం ఎలాగైనా వంటిల్లు ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఏదైనా తింటే. నిజమే, కానీ మనం వంటిల్లు ఎక్కడుందో వెతికే లోపల కష్టంగా. అదీగాక అక్కడ ఎవరైనా ఉండి మన సంగతి ఆ పాపారావు వాళ్ళకి చెప్తే. నిజమే, దిగులుగా అన్నాడు బాబు. ఇద్దరూ కిందికెళ్ళారు. అంతటా నిశ్శబ్దంగానూ నిర్మానుష్యంగానూ ఉంది. ఓ చిన్న లైటు డిమ్ముగా వెలుగుతోంది. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించారు పిల్లలు. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఇల్లంతా ఓసారి కలీ తిరిగారు. వంటింట్లోకెళ్ళి గట్టు మీదున్న అన్నం కూరలు చూసి చకచక చెరికాస్త పెట్టుకొని తిని హాల్లోకొచ్చారు. తలుపులు లాగారు. అయితే బయట తలుపులకి తాళం వేసింది. కంగారు పడిపోయారు. అంతవరకు ఉన్న ఉత్సాహం మంత్రించినట్లు మాయమైపోయింది. కంగారుగా అటు ఇటు పరుగులు తీశారు. ఎక్కడా బయటికెళ్లే మార్గం కనిపించలేదు. వాళ్ళకి దుఃఖం కూడా వచ్చేస్తోంది. అప్పుడే బయట తాళం తీస్తున్న అలికిడైంది. ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి. మళ్ళీ మేడ మీదికి పారిపోదామన్నా టైం లేదు. అందుకే ఒకరికొకరు సైగ చేసుకుని తలుపుకి చెరో పక్కన దాక్కున్నారు. తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు వ్యక్తులు సరాసరి మేడ మీదకెళ్ళిపోయారు. ఒకతను లైట్ వేయడం కోసం స్విచ్ దగ్గరికి వెళ్ళాడు. అదే అదననుకున్న పిల్లలిద్దరూ గబాల్న బయటకొచ్చి తోటకేసి పరిగెత్తారు. ఏదో ఆలోచనలో మునిగున్న ఆ వ్యక్తి అదేం గమనించలేదు. కానీ గేటు దగ్గర నుంచి ఓ వ్యక్తి చకచకా వస్తున్నాడు. అది చూసి పిల్లలిద్దరూ మర్రి చెట్టు దగ్గరికెళ్ళి ఓ పొదలో దాక్కున్నారు. విపరీతమైన ఆకలితో 4 ముద్దలు గబగబా తిన్నందుకో వెంటనే పరిగెత్తడం వల్లో లేక భయం వల్లో ఇద్దరికీ అదోలాంటి నిస్త్రాణ ఆవరించింది. నిల్చున్న పాటుగా కూలబడిపోయారు. 10 నిమిషాలు మట్టి నేల మీద ఒరిగి గాఢ నిద్రలోకి జారిపోయారు. సరిగ్గా 11 గంటలకి మెలకు వచ్చింది బుజ్జికి. అంతటా నిర్మానుష్యంగా ఉంది. కీచురాళ్ల చప్పుళ్ళు గోలగా అరుస్తున్నాయి. ఎందుకో విపరీతమైన భయం వేసింది. బాబూ, లే అన్నాడు వాడిని తడుతూ. వాడు లేవలేదు. గేటు దగ్గర ఎవరైనా ఉన్నారేమో చూసి ఎవరూ లేకపోతే బాబును లేపి పారిపోవాలనుకున్న బుజ్జి మెల్లగా అడుగులు అడుగేస్తూ గేటు దగ్గరికి వచ్చాడు. అక్కడెవ్వరూ కనిపించలేదు. సంతోషంగా వెనక్కు తిరిగి 2 అడుగులు వేశాడు. ఎవరది? దూరం నుంచి అరిచారెవరో. బుజ్జి పై ప్రాణాలు పైనే పోయాయి. గబాల్న పరిగెత్తబోయి అక్కడ పూలకుండి తగిలి బోర్లా పడ్డాడు. ఎవర్రా అది? మరోసారి కర్కశంగా అరిచారెవరో. ఈసారి అతి చేరువలో వినిపించిందా గొంతు. పడినవాడు లేచి పారిపోదామనుకునేంతలో అతనొచ్చేశాడు. అతను డేవిడ్. వాడి జబ్బ పట్టుకొని లేవదీసి, ఎవరు నువ్వు అన్నాడు కఠినంగా. బుజ్జి తల తిరిగినట్టయింది భయంతో. అంతే, నిల్చున్న పాటునే కూలబడి స్పృహ కోల్పోయాడు. డేవిడ్ ఓ క్షణం అయోమయంగా చూసి వాడిని భుజాన్నేసుకొని భవంతికేసి నడిచాడు. పరిసరాలన్నీ భయంకర నిశ్శబ్దం ఆవరించాయి. మధ్య మధ్య చెట్ల మీద పక్షులు రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి. మట్టి నేల మీద ఒత్తుగా మొలిచిన పచ్చగడ్డిలో ఒంటరిగా పడి నిద్రపోతున్న బాబుకి హఠాత్తుగా మెలకు వచ్చింది.
కళ్ళు తెరిచి పక్కకు చూశాడు. బుజ్జి కనిపించలేదు. కానీ పక్కన టార్చ్ మాత్రం ఉంది. వాడి గుండె జల్లుమంది. టార్చ్ అందుకుని గబాలన లేచి పరిసరాలన్నీ వెతికాడు. ఎక్కడా కనిపించలేదు వాడి నేస్తం. బుజ్జి! పరిసరాల్ని మర్చిపోయి 1-2 సార్లు పిలిచాడు. ఫలితం లేకపోవడంతో వాడికి దుఃఖం వచ్చేసింది. వాడు కావాలనే తనను వదిలి వెళ్ళిపోయింటాడనుకున్నాడు. తను నిద్రపోతుండగా లేపి ఉంటాడని, తను లేవనందున అతను వెళ్ళిపోయాడని నిర్ణయించుకున్నాక వాడి మీద పుట్టెడు కోపం వచ్చింది. ఇంటికెళ్ళాక చెప్తాను నీ పని అని పళ్ళు నూరుకున్నాడు. కాసేపు ఆగి తర్వాత అక్కడి నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషించసాగాడు. మెల్లగా గేటు దగ్గరికి వచ్చాడు. గేటు ఎప్పట్లా తాళం వేసే ఉంది. గేటు ఎక్కి బయటపడ్డం కుదురుతుందా అన్నట్లు చూశాడు. గేటు తలుపుల పైభాగంలో ఉన్న కత్తుల్లాంటి శూలాలు మమ్మల్ని దాటడం అసాధ్యం అన్నట్లు మరోసారి హెచ్చరించాయి. నీరసంగా మళ్ళీ వెనక్కి నడిచాడు బాబు. తోటంతా కలియతిరిగాడు. బయటికి వెళ్ళడానికి ఏదైనా మార్గం దొరుకుతుందా అన్నట్టు. కానీ అలాంటి మార్గమేమీ అతనికి కనిపించలేదు. అప్పుడే దూరంగా ఎవరో వస్తున్నట్లు అలికిడై తుళ్ళిపడి చూశాడు. ఎవరో ఓ వ్యక్తి భవంతిలోంచి బయటికొచ్చి పరిసరాల్ని పరికించి చూస్తున్నాడు. బాబుకి గుండె దడదడలాడింది. మళ్ళీ తోట మూలగా ఉన్న పొద దగ్గరికెళ్ళాడు. ఆ వ్యక్తి అటు కేసొస్తున్నట్లు గమనించి మరీ హడలిపోయాడు. ప్రాణభయంతో మరింత వెనక్కి జరిగాడు. పొదకి కాంపౌండ్ వాల్కి మధ్య ఓ పెద్ద పుట్ట. దాని పక్కన కొన్ని పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉన్నాయి. అటు కేసి ఎవరూ రారన్నట్టు అక్కడ పెరిగిన చెట్లు పుట్టలే చెప్తాయి. అయితే భయం ఎరగని బాబుకు కూడా ప్రాణభయం పట్టుకుంది. అందుకే పరిసరాన్ని గమనించకుండా మరింత వెనక్కి జరిగాడు. అతని కాలు ఓ రాయి మీద పడి రాయి కదిలి పైన పేర్చిన రాళ్లు కదిలి శబ్దం చేస్తూ పడిపోయాయి. అందులో ఓ పెద్ద రాయి పుట్ట మీద పడి పుట్ట కూలిపోయింది. జరిగింది గ్రహించి హడలిపోయిన బాబు కొండరాళ్ళు తన మీద పడినందుకు సంతోషించి టార్చ్ వెలుగులో పుట్ట ఉన్న స్థానంలో చూశాడు. వాడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ పుట్టలో పాములున్నట్లు లేవు. పుట్ట మీద పడిన రాయి పాతాళంలో పడ్డట్లు కనిపించింది. అందులోకి తొంగి చూశాడు. టార్చ్ వెలుగులో సన్నని మెట్లు కనిపించాయి. వాడికి రాజుల కథల్లోని భూమార్గాలు గుర్తొచ్చాయి. వెంటనే ఉత్సాహం వచ్చేసింది. నిల్చున్న చోటు నుంచే ఓసారి తోటంతా పరికించి సన్నని ద్వారం గుండా పుట్టలోంచి మెట్ల మీదకి దిగాడు. వాడి నీరసమంతా ఎగిరిపోయింది. ఇక్కడ ఖచ్చితంగా దెయ్యాలుండొచ్చు. బుజ్జిగాడికి వాటిని చూసి అదృష్టం లేదనుకొని జాలిపడ్డాడు. 10 అడుగుల లోతు ఉన్న ఆ మార్గం ఎటో తీసుకుపోతోంది. సన్నని గుహలా ఉన్న ఆ మార్గంలో టార్చు సహాయంతో మెల్లగా నడుస్తున్నాడు వాడు. లోపల గబ్బిలాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని పుర్రెలు బొమికలు కనిపిస్తున్నాయి. అయినా భయపడకుండా అలా నడిచిపోతున్నాడు వాడు. ఓ గంట పాటు అలా నడిచినా అతిగతి కనిపించలేదు. ఉత్సాహం కాస్త తగ్గింది. అలసటగా ఓ చోట కూలబడ్డాడు. ఆకలి దాహము మొదలయ్యాయి అనే కన్నా గుర్తొచ్చాయి అంటే బాగుంటుందేమో. బుజ్జి కూడా ఉంటే బాగుండేది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళం అనుకున్నాడు దిగులుగా. వాడికి ఒకందుకు మాత్రం ఆనందంగా ఉంది. తను పాపారావు మనుషుల నుంచి తప్పించుకున్నాడు. ఇంకెలాగో ఇల్లు చేరవచ్చు అనుకుంటే మళ్ళీ వాడికి తల్లి గుర్తొచ్చి మనసంతా దిగులుగా అయిపోయింది. అమ్మ నా కోసం ఎంతగా ఏడుస్తోందో, ఎక్కడెక్కడ వెతుకుతోందో. బుజ్జిని అందరూ తిట్టుంటారు తనని వదిలేసి వెళ్ళిపోయినందుకు. బుజ్జి రాజాగారి బంగళా సంగతి చెప్పాడో లేదో. చెప్తే ఈ పాటికి అమ్మ వాళ్ళు వెతుకుతూ ఉండాలి. తను కనిపించకపోతే దెయ్యాలు ఎత్తుకుపోయింటాయి అనుకుంటారా ఏమో, లేకపోతే పాపారావు దాచేశాడనుకుంటారో. అందుకే తొందరగా నడిచి బయటికెళ్ళి వారికి దారి తెలియకపోయినా ఎవరినైనా అడిగి గుట్ట మీదకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ కాసేపు గడిపి మళ్ళీ లేచి నడక ప్రారంభించాడు. మరో గంట గడిచేసరికి వాడికి దాహం ఎక్కువైపోయింది. నాలుక పిడిచకట్టుకుపోతోంది. కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. దేవుడా, నాకిన్ని మంచినీళ్ళు దొరికేలా చూడవు అని దీనంగా దేవుణ్ణి వేడుకున్నాడు. కాళ్ళు కదలనని మొరాయించాయి. తొందరగా నడవకపోతే నీళ్లు లేక చచ్చిపోతావు అంది మనసు. అందుకే లేని ఓపిక తెచ్చుకుంటూ అతి ప్రయాసగా నడుస్తున్నాడు బాబు. ఎంత నడిచినా గమ్యం కనిపించడం లేదు. అణిచిపెట్టిన దుఃఖం ఇంకా ఆగనని కట్టలు తెంచుకొని ఉరుకుతోంది. అలాగే మరో 15 గంట సేపు నడిచాడు. పదే కళ్ళు తుడుచుకుంటూ. మరో 10 అడుగులు నడిచేసరికి కాళ్లకేదో చల్లగా తగిలింది. గబాల్న టార్చ్ వేసి చూశాడు. తడి, ఎక్కడి నుంచో వస్తున్న నీటి తాలూకు తడి. వాడి మొహం వెలిగిపోయింది. ఎక్కడలేని శక్తిని కూడదీసుకొని ఆశగా పరిగెత్తాడు. ఓ చోట టక్కునాగిపోయాడు. పైనున్న కొండరాయిలోంచి సన్నగా పడే నీరు. ఆ నీటి పక్కగా 2 తాచులు. బుజ్జి సోఫా మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. వాడికేసి డేవిడ్ మరికొందరు అయోమయంగా చూస్తున్నారు. ఎవడు వీడు అన్నాడు రాకా చిరాగ్గా.
అదే అర్థం కావడం లేదు. ఎందుకో నన్ను చూడగానే స్పృహ పోగొట్టుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ అన్నాడు డేవిడ్. మరో 10 నిమిషాలు ఏవో మాట్లాడుకున్నారంతా. తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు బుజ్జి. ఎదురుగా యములోళ్లల్లా కనిపించారు డేవిడ్ వాళ్ళు. గబాల్న లేవబోయాడు. పడుకో అన్నాడు డేవిడ్ వాణ్ణి అణిచిపెడుతూ. వాడు హడలిపోయాడు. ఎవరు నువ్వు? కఠినంగా అడిగాడు రాక. నా పేరు బుజ్జి తడబడుతూ అన్నాడు వాడు. ఇక్కడికి ఎలా వచ్చావు? వాడికి బాబుని కిడ్నాప్ చేయాలనుకున్న సంగతి గుర్తొచ్చింది. బాబు సంగతి చెప్తే వీళ్ళు ఖచ్చితంగా బాబుని బంధిస్తారనిపించిందా పసివాడికి. అందుకే మాట్లాడలేదు. రాక కోపంగా వాడి రెక్కపట్టి లేవదీశాడు. వాడు బావురుమన్నాడు. రాకాకేదో సైగ చేసి ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు ఇక్కడికి బుజ్జగిస్తున్నట్లు అడిగాడు డేవిడ్. బంగళా చూద్దామని భయంగా అన్నాడు వాడు. ఎలా వచ్చావు? రాత్రి పాపారావు గారు వస్తుంటే మొహాలు చూసుకున్నారు డేవిడ్ రాజు. నిజం చెప్పు, ఎందుకొచ్చావు శాంతంగానే అన్నాడు డేవిడ్. బంగళాలో దెయ్యాలున్నాయంటే ఓసారి దెయ్యాలు ఎలా ఉంటాయో చూద్దామని భయంగా అన్నాడు వాడు. మరోసారి మొహాలు చూసుకున్నారు డేవిడ్ రాక. 4 తగలియ్యి వాడే చెప్తాడు అరిచాడు రాక. తర్వాత అనునయంగా అడిగి వాడి నుంచి మరికొన్ని వివరాలు రాబట్టాడు డేవిడ్. తన తండ్రి పేరు పాండు అని, ఇటీవల తన సవితి తల్లి చచ్చిపోయిందని, గుట్ట మీదకెళ్ళి చదువు నేర్చుకుంటున్నానని చెప్పాడు వాడు. అయితే ఎంత తెలివిగా ప్రశ్నించినా బాబు విషయం మాత్రం వాడు చెప్పలేదు. పాండు అంటే కొండమ్మ భర్త కదూ? కళ్ళు చిట్లించి అదోలో అడిగాడు రాక. అవును రాక, అతనే. నిజంగానే వీడు ఆ కొండమ్మ సవతి కొడుకులాగే ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ అన్నాడు డేవిడ్. అయితే వాడికి కబురు చేయి గంభీరంగా అన్నాడు రాక. బాబుగారు నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు ఇటు కేసు రాను దీనంగా అన్నాడు వాడు. తండ్రి వస్తే బాబు సంగతి వీళ్ళకి తెలిసిపోతుందేమో అన్న భయంతో. అయితే వాళ్ళు వాడి మాట వినిపించుకోలేదు. క్షణాల మీద పాండు కోసం కబురెళ్ళింది. వీడి బాబు వచ్చేంత వరకు వీడిని మెట్ల కింద గదిలో పడేయి అన్నాడు రాక. డేవిడ్ కాస్త దూరంగా నిల్చున్న వ్యక్తి కేసు చూశాడు. అతని చూపుల్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి వాడిని తీసుకెళ్లి మెట్ల కింద గదిలో పడేసి తలుపులు మూసి బయట గొళ్ళెం పెట్టేశాడు. రాక డేవిడ్ హాల్లో కూర్చునేవో కబుర్లలో పడ్డారు. అయితే హాల్లో మాట్లాడుకునే మాటలన్నీ బుజ్జికి వినిపిస్తూనే ఉన్నాయి. అరగంట గడిచింది. పాండు కోసం వెళ్ళిన వాడు తిరిగొచ్చాడు. ఏమిటి, వాడు ఆ కొండమ్మ సవతి కొడుకేనా గంభీరంగా అన్నాడు రాక. ఏమో దొరా, అతని ఇంటి దగ్గర లేడు. ఎవరినో అడిగితే గుట్ట మీదకి వెళ్ళాడని చెప్పారు. కొడుకు సంగతి బయట వాళ్ళని అడగొచ్చు అడగకూడదు అని తిరిగొచ్చేశానన్నాడు అతను వినయంగా. రాకా మొహం సీరియస్గా అయిపోయింది. వీడు కూడా గుట్ట మీదే కాపురం పెట్టాడన్నమాట. జాన్ అంటూ ఓ రంకె పెట్టాడు. బలిష్ఠుడైన ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. జాన్కి అతి మెల్లగా ఏదో చెప్పాడు రాక. అతను వినయంగా తలపంకించాడు. ఆపై రాక డేవిడ్ లేచి మేడ మీదకి వెళ్ళారు. అర్చన్న మొహం 10 లంకణాలు చేసినట్లుంది. బాబుని తీసుకొచ్చి అప్పగిస్తారని కొండంత ఆశతో ఎదురు చూసిన ఆమె ఆశ నిరాశ అయింది. మళ్ళీ తెల్లారినా బాబు జాడలేదు. కొడుకు కోసం పాండు కూడా అడవంతా గాలించాడు. కొండలు కోనలు వెతికాడు. ఎందుకో అతనికి పిల్లలు క్షేమంగానే ఉన్నారనిపించింది. దెయ్యాల కొంపలాంటి ఇంట్లో ఒంటరిగా కొడుకు కోసం కుమిలిపోయే అర్చన చూసి చలించిపోయాడు. ఆమెకి ధైర్యం చెప్తూ తను గుట్ట మీదే ఉండిపోయాడు. ఇద్దరు క్షణాలు యుగాలుగా గడుపుతున్నారు. ఏ చిన్న చప్పుడైనా పిల్లలు వస్తున్నారేమో అని ఆశగా చూస్తూ. ఎన్నో పిచ్చి ఊహలు అర్చనని వణికించేస్తున్నాయి. ఆమె కళ్ళ ముందు ఇద్దరే మెదులుతున్నారు. ఒకరు బాబు, రెండో వాళ్ళు ఆదిత్య. ఈ వార్త ఆదిత్యకి తెలియాలి. ఎలా? అతని స్థావరం తెలుసుకుంటే ఎంత బాగుండేదో అనుకుంది పదే. హఠాత్తుగా ఆమెకు ఆలోచన తళుక్కుమంది. గబాన్న బయటకొచ్చింది. గుమ్మం ముందు ఆకాశ దీపస్తంభం టీవీగా నిల్చుంది. పైన దీపం వెలుగుతూనే ఉంది. ఆమె ఆకాశ దీపం దింపే గొలుసుని స్తంభం నుంచి విప్పింది. అర్చనమ్మ, ఏం చేస్తున్నారు కంగారుగా అడిగాడు పాండు. అన్నయ్యకి ఈ సంగతి తెలియాలి గంభీరంగా అంది అర్చన. అది విప్పితే తెలుస్తుందా? కాదు, ఈ దీపం చాలా దూరం కనిపిస్తుంది. ఇది అల్లాడితే ఆదిత్యకు కూడా తెలుస్తుంది. అప్పుడు తప్పకుండా వస్తాడు. అతను తప్ప నా బాబుని ఇంకెవ్వరూ రక్షించలేరు అంది అర్చన గొలుసుని కిందికి పైకి లాగుతూ. దీపం కిందికి పైకి ఊగుతోంది, ఏదో సంకేతాన్ని అందిస్తున్నట్లు. 15 గంట సేపు అలా ఊపి గొలుసు మళ్ళీ యథాప్రకారం కట్టేసింది. తర్వాత లోపలికెళ్ళి ఓ బ్యాగ్ లాంటిది భుజాన తగిలించుకుని బయటకొచ్చింది. ఆ పైన తలుపులు వేసి పాండు నాతోరా అంది గంభీరంగా. ఎక్కడికమ్మా ఆశ్చర్యంగా అడిగాడతను. చెప్తాను రా అంది గుట్ట దిగడానికన్నట్లు 4 అడుగులు వేసింది. పాండు కంగారుగా చూశాడు ఆమెకేసి. తిండి నిద్ర లేనందున కళ్ళు పీక్కుపోయాయి.
జుట్టు రేగి బట్టలు నలిగి పిచ్చిరూపు పడిపోయింది. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. నిప్పులు కురిపించేంత ఆగ్రహం, పలకరిస్తే కన్నీరు కురిపించేంత ధైర్యం లేక మౌనంగా అనుసరించాడు పాండు. లోపల అతనికి దడగా ఉంది. ఆమె జరాసంధ్ దగ్గరికో లేక పాపారావు దగ్గరకో వెళ్ళబోతోందని గ్రహించాడతను. వెళ్ళడానికో రకమైన భయం, వెళ్ళకపోవడానికో భయం అతన్ని వణికించేస్తున్నాయి. అయినా మౌనంగా అనుసరిస్తూనే ఉన్నాడు. అతను ఊహించింది కరెక్టే. ఆమె కాళ్ళు పాపారావు ఇంటికేసి నడిచాయి. పాపారావు సంగతి తెలిసిన పాండు ఇంకా ఆగలేకపోయాడు. ఎక్కడికమ్మా అన్నాడు మెల్లగా. తెలియడం లేదా పాపారావు ఇంటికి అంది తిరిగైనా చూడకుండా. తెలుసు, కానీ ఆయన దగ్గరికెందుకు? అతని దగ్గరికెళ్ళి లాస్ట్ వార్నింగ్ ఇచ్చొస్తాను గంభీరంగా అంది. అతనికి మరింత దడ మొదలైంది. ఏం రావా? చివ్వున వెనక్కి తిరిగి సూటిగా చూస్తూ అంది అర్చన. ఎందుకు రాను? కంగారుగా అనేశాడతను. ఇద్దరు కాంపౌండ్లోకి ప్రవేశించగానే దూరం నుంచి భోలా చూసి యజమానికి అందజేశాడా వార్తని. పాపారావు, జరాసంధ్, మేనక మేడ మీద ప్రైవేట్ రూమ్లో చేరి మంతనాలాడుకుంటున్నారప్పుడు. భోలా చెప్పిన మాట విని ముగ్గురు తుళ్ళిపెడి లేచారు. గబగబా కిందికొచ్చేశారు. మబ్బులేని తుఫాన్లా వచ్చింది అర్చన. రండి అర్చన, బలవంతంగా నవ్వుతూ ఆహ్వానించాడు పాపారావు వరండాలోకొచ్చి. వస్తాను, ముందు నా బాబు ఎక్కడున్నాడో చెప్పు అందామె సూటిగా. బాబా? విపరీతంగా ఆశ్చర్యపోయాడు పాపారావు. నటించకు పాపారావు, బాబుని నువ్వే కిడ్నాప్ చేయించావని నాకు తెలుసు. మర్యాదగా వాణ్ణి నాకు అప్పగించు, నా దారిన నేను పోతాను శాంతంగానే అంది అర్చన. నిజంగా బాబు సంగతి మాకు తెలియదక్కా. అసలు ఏదో అనబోయిన మేనక మాటల కడ్డొస్తూ, మేనక నన్ను అలా పిలవకు, నాకు అసహ్యం. అసలు నీలాంటి వ్యక్తిని చూశాక ఆడపుటక మీదే అసహ్యంగా ఉంది నాకు. అయినా నాకు కావాల్సింది నీ మంచి చెడ్డలు కాదు, మీతో వియ్యాలు కయ్యాలు కాదు. నా బాబు నాకు కావాలి, ఆ వివరాలు చెప్పండి అంది అర్చన. మీరు పొరబడుతున్నారు. అసలు ఆ పసివాడితో మాకేం పని? గుట్ట మీద బయటకెళ్తే ఏ పూలో ఎత్తుకెళ్ళుంటుంది అన్నాడు పాపారావు. పాపారావు, కోరి చావుని తెచ్చుకుంటున్నావు అరిచిందామే. అతని మొహం కఠినంగా అయిపోయింది. అర్చన, ఇంతవరకు నీ మీదున్న గౌరవంతో మర్యాదగా మాట్లాడాను, కానీ నీ మర్యాద నువ్వు నిలుపుకోలేకపోయావు. ఇంతవరకు నా ఎదుట నిలిచి మాట్లాడే ధైర్యం లేదెవరికి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఓ ఆడది నన్నింత అవమానకరంగా మాట్లాడ్డమా? నీ కొడుకు కనిపించకపోతే నా ఇంటి మీదికి రావడంలో అసలు నీ ఉద్దేశం ఏమిటి? గెట్అవుట్, నీకు చాతనైంది చేసుకో. నీ మీద ఇంకా నాకు కాస్త అభిమానం లాంటిది మిగిలింది కాబట్టి నిన్ను ప్రాణాలతో బయటికి పంపుతున్నాను. గెట్అవుట్ ఐసే అరిచాడు. అర్చన మొహం మరింత కఠినంగా అయిపోయింది. విసురుగా ఏదో అనబోయింది. అప్పుడే ఓ వ్యక్తి వచ్చాడక్కడికి. అర్చన ఎవరు అంటూ. నేనే, నువ్వెవరు అంది అర్చన. ఓసారి వస్తారా? కాస్త దూరంగా నిల్చొని వినయంగా అన్నాడా వ్యక్తి. అర్చన అతని దగ్గరికి వెళ్ళింది. అతనేదో అడిగాడామని. ఆమె అంగీకారంగా తలూపింది. 2 నిమిషాలు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. ఆ పైన అతను వెళ్ళిపోయాడు. ఎవరతను? కుతూహలంగా అడిగింది మేనక. నా మనిషి నవ్వింది అర్చన. మొహాలు చూసుకున్నారంతా. పాపారావు, నీ సంగతి మళ్ళీ వచ్చి చూస్తాను గంభీరంగా అనేసి వెనుదిరిగింది అర్చన. పాండు అనుసరించబోతే ఆమె వారించింది. పరుగులాంటి నడకతో గుట్టకేసి సాగింది. ఆమె వెళ్లేదాకా ఊపిరి బిగబట్టి చూసిన అందరూ ఆమె వెళ్ళగానే తేలిగ్గా ఊపిరి తీసుకుని నోళ్లు తెరిచారు. ఆ వచ్చిందెవరు? గంభీరంగా అన్నాడు పాపారావు పాండుతో. అతన్నెప్పుడు అక్కడ వాళ్ళెవరూ చూడలేదు. మాకు తెలియదు బాబు అన్నాడు పాండు. ఒకవేళ ఆ ఆదిత్య మనిషేమో అన్నాడు జరాసంధ్. అనుమానాన్ని వెలిబుచ్చింది మేనక కూడా. పాపారావు మొహం వెలవెలపోయింది. ఆదిత్య మనిషి ఇక్కడికెందుకు వచ్చినట్టు అన్నాడు గొణిగినట్లుగా. ఇందాక అర్చనమ్మ ఆదిత్యకేదో సంకేతం పంపింది భయం భయంగా అన్నాడు పాండు. ఏమిటి? మరింత కంగారు పడ్డాడతను. ఆకాశ దీపం గొలుసు విప్పి ఊపడం అది చెప్పాడు పాండు. అవును, దీపం ఊగడం నేను చూశాను. గాలికి ఊగుతుందేమో అనుకుని నేను పెద్దగా పట్టించుకోలేదన్నాడు భోలా. పాపారావు బిగుసుకుపోయాడు. అయితే ఏం చేద్దాం? జరాసంధ్ కేసు తిరిగి అడిగాడతను. 2 నిమిషాల తర్వాత తేరుకొని, చెప్తాను పాండు, నువ్వు గుట్ట మీదకి వెళ్ళిపో అన్నాడు జరాసంధ్. ఆవిడ వద్దందిగా భయం భయంగా అన్నాడు పాండు. దూరం ఆలోచించకుండా దీపం సంగతి చెప్పినందుకు అతనికి చాలా బాధగా ఉంది. పర్లేదు, వెళ్ళు. వీలుంటే ఆవిడ గమనించకుండా అక్కడేం జరుగుతుందో చూడు. అన్నీ వివరంగా మాకు చెప్పాలి. లేకపోతే కొండమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది హెచ్చరింపుగా అన్నాడు పాపారావు. పాండు హడలిపోతూ పరిగెత్తాడు. జరాసంధ్, ఈ పాండు ఆ అర్చన మనిషిని నా అనుమానం. చచా, అతనికి నేనంటే చచ్చే భయం భక్తిను నమ్మకంగా అన్నాడు పాపారావు. చూద్దాం, అది నా అనుమానమే కావచ్చు. ఎందుకైనా మంచిది మనం కొన్ని విషయాలు కాస్త రహస్యంగా మాట్లాడుకుంటేనే మంచిది అన్నాడు జరాసంధ్ ఏదో ఆలోచిస్తూ. నా గదిలోకి వెళ్దామా?
రాజాగారి బంగళాకెళ్తే తుళ్ళిపడ్డాడు పాపారావు. ఆహా, మీకు అభ్యంతరం లేకపోతేనే. ప్రస్తుతానికి అభ్యంతరమే. సరే, మీ రూమ్లోకి వెళ్దాం పదండి అన్నాడు జరాసంద్. ముగ్గురు మళ్ళీ ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళి రహస్యపు ఆలోచనలో పడ్డారు. బయట కాపలాగా భోలా ఉన్నాడు. కథ కొనసాగుతుంది.